హాయగా చల్లగా. వాగ్దేవి వినిపించే తడిగానం ప్రేమంటే అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పురుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిత్తురు పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టి మొక్కే ప్రేమంటే ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేదా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన ఏదంటే సిరిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కలలకు తొలి పిలుపేదంటే స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తను అంత విరబూసే గాయాలే వరమాలే దరిచేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా
ఆ ఫస్ట్ చరణంలో ఆ సస్టైన్ బ్రెత్ లేకుండా, బ్రీథర్ లేకుండా టప్పుని కట్ అయిపోయింది అని అనుకున్నాను. రెండో చరణంలో కూడా అలాగే వాడినావు. ఎందుకలా? అది లాస్ట్‌కొచ్చేసరికి ఎక్కడ అక్షరాలు, దోషాలు ఆపలేక లాస్ట్‌కి కట్ చేయాల్సొచ్చింది అర్థం బ్రో. కాలే. అక్షరాలు, దోషాలు అంటే ఆపలేక. మధ్యలో కట్ చేస్తే మీనింగ్ మారకుండా ఉండడానికి నేను వర్డ్స్ అడిగింది ఆ లాస్ట్ సస్టైన్ గురించి. మధ్యలో మాటల గురించి నేను అడగలేదే. అవన్నీ బాగానే పాడావు కదా! అలా అవ్వలేక మధ్యలో సస్టైన్ ఇవ్వకుండా కట్ చేశాను. తర్వాత అది బ్రెత్ చాలక. అంతేనా? అవును బ్రో. రెండోసారి కూడా అలాగే అయిందా? అవును. ఓకే. జడ్జెస్ ఓవర్ టు యూ. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా గొప్ప పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. చాలా మంచి పాట, చాలా చాలా అర్థవంతమైన పాట, సందర్భ శుద్ధి కలిగిన పాట. కేవలం సీతారామ శాస్త్రి గారు మాత్రమే రాయగలిగే పాట. పాటను వివరిస్తూ వర్ణిస్తూ వెళితే దాని గురించి భాష్యం చెప్పుకుంటూ పోతే ప్రతి వాక్యం గురించి చెప్పాలి. ప్రతి పంక్తి కూడా అమూల్య రత్నమే. అందులో ఒకటి మాత్రం అనర్ఘ రత్నం. అదేంటంటే, మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. చినుకుల్ని ఆయన ఏమన్నారంటే, చినుకుల్ని మామూలుగా చినుకులల్లా నిద్రపోతున్న రంగులు అని, నిద్రాణ వర్ణాలు చినుకులు అని, నిద్రపోతున్న రంగులు అన్నారు చినుకుల్ని. ఎంత గొప్ప కల్పన, ఎంత గొప్ప చాతుర్యం. ఆ మాట నన్ను మాత్రం అత్యంత ఆశ్చర్యచకితుని చేసింది. అట్లాగే నువ్వు పాడిన మొత్తం పాట అద్భుతంగా ఉంది. ఒక వాక్యం మాత్రం హృదయానికి బాగా చేరువైంది. అదేంటంటే రెండవ చరణంలో, తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే. ఎంత ఉదాత్తంగా ఉందో ఆ భావం, అంతే ఉన్నతంగా పాడావు. ఒక్కసారి ఆ వాక్యం మాత్రం మళ్ళీ అప్పుడు ఎలా పాడావు, ఆ ఒక్క వాక్యాన్ని మాత్రమే విందాం. తనువంతా విరబూసే గాయాలే వరమాలే దరిచేరే ప్రియురాలే గెలుపంటే. దరిచేరే ప్రియురాలే. బా, ఎంత ఎంత హృదయంగా ఆలపించావో వాగ్దేవి. సార్. మా అందరి శుభ ఆ దీవెనలు ఆశీస్సులు నీకు మెండుగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నేను పెళ్లిసందులో 2 పాటలు రాశాను. బొంబాయి పీరియడ్లో 5 పాటలు రాశాను. బొంబాయి పీరియడ్ ఆడియో ఫంక్షన్ చెన్నైలో ట్రైడెంట్లో జరిగింది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. అప్పటికే శాస్త్రి గారు బాగా పరిచయం అయ్యారు. బాగా చనువు కూడా వచ్చింది. నేను ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నన్ను చూసి సరదాగా మాట్లాడుతూ కీరవణ్ గారితో, రారా చిన్నోడా అన్నాడు. నన్ను రారా చిన్నోడా అంటే నేను నవ్వుతూ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఇలా ఒదిగాను. అప్పుడు కీరవణ్ గారు, మరి చిన్నోడంటే మరి పెద్దోడు మధ్యోడు ఎవరంటే, పెద్ద ఆయన వేటూరు గారు అంట, మధ్య ఆయన ఆయన అంట, చిన్న ఆయన నేనంట. అసలు అంతకంటే గొప్ప ఆశీర్వాదం అసలు వాళ్ళ సరసన అసలు మనకుందా? కానీ ఏదో ఉంది. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు సింగింగ్ అని చెప్పేటప్పుడు లో ఆక్టివ్, మిడ్ ఆక్టివ్, హై ఆక్టివ్ అంటాం కదా, తెలుసా అది ఏమని? అవును సార్. ఏం లో ఆక్టివ్ అంటే ఏంటి? లో ఆక్టివ్ అంటే నార్మల్ సా కన్నా కొంచెం డౌన్ ఉంటాయి వెరీ సార్ గుడ్. స్వరస్థానం. మిడ్ ఆక్టివ్? మిడ్ ఆక్టివ్ అంటే ఇప్పుడు సా ఆ దాంట్లోనే ఉంటుందన్నమాట. మరీ హై ఉండదు, మరీ టూ లో ఉండదు. సా టు సా. అవును సార్. అండ్ హై ఆక్టివ్ తారస్థాయి షడ్జంకి ఇంకా రీ పైన. గా అవి పైన ఉంటాయి. టాప్ సా మీద ఉన్న నోట్స్ అనుకుందాం. అవును సార్. నీ గొంతులో ఏమంటే మధ్యస్థాయి, తారస్థాయిలో శృతి బాగా నిలబడుతుంది. అంటే వెన్ యూఆర్ సింగింగ్ హై ఆక్టివ్ అండ్ మిడ్ ఆక్టివ్ లో నీ శృతి బాగా నీ కంట్రోల్లో ఉంది. కానీ లో ఆక్టివ్కి వచ్చేటప్పుడు, అంటే పంచమానికి కింద నోట్స్ పాడేటప్పుడు కొద్దిగా అలా లూజ్ అయిపోతుంది. నీకు కూడా తెలుసా అది? లేక అర్థమవుతుంది సార్. సో నీకు శృతి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా శృతి పోయిందంటే అనుకోవచ్చు, శృతి ఈ సింగర్కి తెలియదని. సో హై ఆక్టివ్లో చాలా ఉంది. సో మేబీ టెక్నికల్గా నువ్వు ఎక్కువ ఫోర్స్ ఇస్తున్నావేమో, లేక చాలా దాన్ని లైట్గా పాడుతున్నావు అనిపిస్తుంది. సో మిడ్ ఆక్టివ్, లో ఆక్టివ్ ప్రాక్టీస్ కొద్దిగా చేసేటప్పుడు ఆ శృతి మీద సార్ సాయి ఉండి సార్ పల్లవి ఒకసారి విందాం. ఆకాశం తాకేలా ఆకాశం అక్కడ ఉంది అది. ఆకాశం తాకేలా వడగాలై నేల వడగాలై నేల అక్కడ ఉంది. ఇంకోసారి విందాం. ఆకాశం తాకేలా కరెక్ట్. ఇప్పుడు నీకే తెలిసిపోయింది. నేల కరెక్ట్. నెక్స్ట్ అందించే ఆహ్వానం ప్రేమంటే. మిడ్ ఆక్టివ్ రాగానే నీ శృతి కరెక్ట్ గా ఉంది.
ప్రేమంటే పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఆరాటం తీరేలా Correct. బదులిచ్చే గగనంలా వెరీ నైస్, వినిపించే తడిగానం ప్రేమంటే నైస్. అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహం అదే శ్రీకారం సా, అది కూడా ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం కరెక్ట్. దాహంలో మునిగిన చివరకు చల్లని తన చేయి అందించి స్నేహంతో మొలకెత్తించి చినుకే ప్రేమంటే ఆహా, నైస్. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టి ముగ్గే ప్రేమంటే వెరీ నైస్. తెలిసిందా నీకు తేడా తెలుసు కదా? సో హై యాజ్ యూ గో ఫ్రమ్ పా నుంచి వెన్ యూ గో అప్వర్డ్స్ శృతి బాగా నిలబడుతుంది, పా నుంచి డౌన్వర్డ్స్ శృతి. సో అది కొద్దిగా ఫోకస్ చేయాలి అంతే. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్రో మీకు ఒక విషయం చెప్పొచ్చా? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ సిరివెన్నెల్ గారితో నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ ఉంది. ప్లీజ్ షేర్. 20th May 2017 నేను వైజాగ్లో ఉండేదాన్ని అప్పుడు. సో ఆయన ఒక గెట్ టుగెదర్ ఈవెంట్కి వస్తే ఆయన అక్కడ కలిసి ఆయన ఎదురుగా పాడాను. ఆయన ఎత్తుకొని మరి ఇంకొకసారి పాడించారు. అది ఏ పాట? జై చిరంజీవ జగదేక. ఒక పల్లవి పాట. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, గలగల గోదావరి కదలిపోతుంటేను బెరబెరా కృష్ణమ్మ పలుకులెదుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరులుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. వెరీ బ్యాడ్ సింగింగ్ వా దేవి. కానీ అక్కడ మొదలైంది నీది సంకల్పం. అక్కడి నుంచి ఇప్పటి వరకు వాట్ అ సింగర్ యు ఆర్ అండ్ వాట్ అ సింగర్ యు ఆర్ గోయింగ్ టు బి. థ్యాంక్స్ ఫర్ అ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. సార్, మీకు సిరివెన్నెల గారిని కలిసే అవకాశం కుదిరిందా? ఆయనతో వర్క్ చేసే అవకాశం కుదిరిందా? అంటే నా సౌభాగ్యం అన్నమాట. క్రిష్ గారు కంచే సినిమా పాట రికార్డ్ చేసేటప్పుడు సిరివెన్నెల గారు కేమ్ టు మై స్టూడియో బాంబేలో. హీ కేమ్ అండ్ హీ వాజ్ సో హ్యాపీ. హీ స్పెంట్ ఒక వన్ డే విత్ అస్. అండ్ తర్వాత మహతి, నెల్లూరు, గుడివాడ పిల్లని తెలిసి ఇంకా చాలా హ్యాపీ. యూనో ఫ్రమ్ మై హౌస్ we got some food and all. So one full day స్టూడియోలో మాతో కలిసి ఎన్నో విషయాలు, ఎన్నో anecdotes, some nice memories. అండ్ పాట ఆయనే ఉండి పాడిపించి ఐ థింక్ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేశారని అది నా సౌభాగ్యం. థ్యాంక్స్ టు క్రిష్, ఎందుకంటే క్రిష్ వల్ల ఇది జరిగింది. సో దాని తర్వాత ఐ హ్యాడ్ సమ్ ఒకేషన్స్ వేర్ ఐ మెట్. ఎప్పుడు కూడా అరే బాంబేలో నీ స్టూడియోలో చాలా బాగుండింది, వీ స్పెండ్ గుడ్ టైమ్ అని చెప్పేవారు. అండ్ ఆఫ్ కోర్స్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్ వర్క్. అంటే ఒక 3.5 decades-లో more than 3,000 songs అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అండ్ ఆల్ 3,000 songs ఆర్ మైల్ స్టోన్స్. సో కాబట్టి డెఫినెట్లీ ఈ యొక్క పాడుతా తీయగలో ఈ యొక్క సందర్భంలో ఐ ఫీల్ ఆయన బ్లెస్సింగ్స్, ఐ హ్యావ్ గాట్ హిస్ బ్లెస్సింగ్స్.